నన్ను సిరికొండ మండల సర్పంచ్గా ఫోరం అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు ముఖ్యంగా గౌరవ సర్పంచులు మొత్తం సిరికొండ గ్రామాల్లో ఉన్న 25 మంది మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ విత్ మల్లేష్ యాదవ్తో సహా నాకు మద్దతు ఇచ్చి నన్ను ఫోరం అధ్యక్షుడిగా చేసినందుకు ముఖ్యంగా మల్లేష్ యాదవ్కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయన పెద్ద మనుషులతోటి నాకు ఈ పదవి త్యాగం చేసినందుకు ఆయనకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుచు మరియు మా అధ్యక్షులు రవి గారికి మరియు మా జిల్లా కార్యదర్శి ఎర్రన్న గారికి మా మైనార్టీ సెల్ ఆసిఫ్ గారికి రాము గారికి చల్లరాజరెడ్డి గారికి మరియు తిరుపతి గారికి వీరు కూడా అందరూ పోటీలో ఉన్నారు. వారు కూడా తప్పుకొని మళ్ళీ మహిళ మా బాగారం సంతోష్ గారు ఆయన కూడా వాళ్ళ మహిళకు కూడా ఇవ్వాలని ఆయన పోటీలు వచ్చి ఆయన కూడా నన్ను ప్రోత్సహించిండు. అందుకని వారికి పేరున ధన్యవాదాలు తెలుపుచు మరియు ఈ అవకాశాన్ని కల్పించిన నన్ను మా గౌరవనీయులు పూజ్యులు ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా కార్యదర్శి అయిన భాస్కర్ రెడ్డి గారికి మరియు యూత్ కాంగ్రెస్ నరేష్ గారికి మరియు మా గ్రామ నర్సారెడ్డి గారికి ఈ అందరూ మా పెద్దోళ్ళు దేగం సాయిలు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వారికి పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సిరికొండ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా శ్రీ మాల్వ చంద్రనాయక్ గారు ఊపేతాడ సర్పంచ్ గారిని ఏకగ్రీవంగా మరి ఎందుకోసం అంటే ఇక్కడ సిరికొండ మండలంలో కొంచెం ఎస్టీ ప్రభావం ఉంటుంది. తర్వాత పార్టీలో సీనియర్ కాబట్టి మేము గుర్తించి మరి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారం ఎమ్మెల్యే సర్పంచులు అందరూ కలిసి ముఖ్యంగా సర్పంచ్ల మేము ఏకాభిప్రాయం తీసుకోవడం జరిగింది. తీసుకుంటే మెజార్టీగా కాదు 90%గా చంద్రని ఏకగ్రీవంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రవణ గారి ఆయన సాయపత్తుల అండదండగా ఉండి గెలిపించిండు, అంతే సంతోషం. ఆయనకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఒక అవకాశం ఇస్తే నేను ఫోరం మండల అధ్యక్షురాలుగా చేయాలని పెద్దలందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మీరు గెలవడానికి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామాల్లో కృషి చేస్తేనే అవుతారు కాబట్టి మరి వాళ్ళు కూడా మీతో ఏదైనా కార్యక్రమం ఉంటే మీరు కూడా దగ్గరుండి గెలిపించాల్సిన అవసరం మీ మీద ఉంది. కాబట్టి మరి
ఇప్పుడు మీపై చాలా బాధ్యత ఉంది. గ్రామాల్లో అందరినీ కూడా కలుపుకపోయి మరి పార్టీకి మీకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఇలా సిరికొండ మండలంలో 85% గెలవడం చిన్న పొరపాటుతో మనం పెళ్లి సిరికొండ అది జారిపోవడం జరిగింది. సిరికొండ అంటే ఒక్కొక్కటి అంటే చాలా బాధాకరమైన విషయం. అక్కడ మన వాళ్ళు ఇద్దరు కుంపెళ్ళే వాళ్ళు కూడా మన వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఈ 2 గ్రామ ప్రజలు మనం కోల్పోవడం జరిగింది. ఇంకా లేకుండా ఇంకా 27 దాకా అయిపోయింది కాబట్టి సన్మానిస్తాం కాబట్టి మరి మా ఆహ్వానం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ పెద్దలు కూడా మరొక 2 నిమిషాలు మాట్లాడడం తర్వాత మీకు కూడా అవకాశం మీద మాట్లాడడానికి సెలెక్టెడ్ అయినటువంటి సర్పంచులకు అదేవిధంగా ఉప సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సర్పంచ్ అంటే బాధ్యత బాగుంటాయి. ఓడిపోయినట్లయినా కానీ మనల్ని అనుకోవాలా, మనకి ఎగ్జిస్ట్ చేసిన కార్యకర్తలు కూడా మనల్ని అనుకోవాలా. సర్పంచ్ అంటే అందరికీ ఊళ్ళో ఉన్న ప్రతి వ్యక్తికి సర్పంచ్. ఇప్పుడు మా ఊరు కాదు, ఇప్పుడు మీ ఊరు మా ఊరు అంటే చదరాదు. ప్రత్యేకంగా ఓపిక కూడా అవసరం. అందుకని మరి సర్పంచ్ ఏర్పాటు చేసినటువంటి మన నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉప సర్పంచుల యొక్క సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మా అధ్యక్షులు రవణ గారికి, బావగారు, అదేవిధంగా మన ఎర్రన్న గారికి, నరసరెడ్డన్న గారికి, నరసింగన్న గారికి, ఆసిఫ్ అండ్ చందరన్న గారికి, మన ముత్తన్న గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఇప్పుడు పెద్దలు మన ఎర్రన్న చెప్పారో మనం అందించేటువంటి పాలన రానున్న ఇంకా 10 సంవత్సరాలు కూడా గుర్తుండేలా పరిపాలించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే పోటీలో నిలబడ్డామో మనకి ఎంతో సహకారం అందించారు నమ్మకంతో. ఎందుకంటే వాళ్ళకి ఇంకా భవిష్యత్ తరాల్లో మాకేదైనా అవకాశం వస్తుండొచ్చు, ఆ అవకాశంలో భాగంగా మేము కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తే గెలుస్తుండొచ్చు అనే ఆలోచనతో మనకి ఏదైతే సపోర్ట్ చేసిందో ఆ నమ్మకాన్ని మొగ్గు చేయకుండా ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసినటువంటి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని మనం మంచి పాలన అందిస్తే తర్వాత ప్రభుత్వాలు మారచ్చు, ఏదైనా మారచ్చు. మన గ్రామంలో మనం నిలబడి అరే నేను ఫలానా వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తున్నా, ఫలానా వ్యక్తిని గెలిపించండి అని చెప్తే చాలు. మన మాట మన్నించి ప్రజలు మనకు ఓటు చేసి మనము నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించేంత పని మనం చేస్తేనే బాగుంటుంది. ఏదైనప్పటికీ కూడా మనం గెలిచిన ఈ రోజు ఇక్కడికి వచ్చినామంటే దానికి కారణం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా మనకు నాయకత్వం అందిస్తున్నటువంటి మంచి నాయకులు, మనకు ఉన్నటువంటి ఎంతో కొంత మంచి పేరు, ఏదైనా ఇవన్నీ కలుస్తేనే ఈరోజు మనం గెలిచి ఇక్కడ నిలబడ్డాం. అంతే తప్ప ఎవరు మన సొంతంగా గెలిచామనేది కాదు. దీంట్లో ప్రతి పార్టీది పాత్ర ఉంటుంది, మనల్ని ఏలుతున్నటువంటి నాయకుల పాత్ర ఉంటుంది, మన మంచి పేరు, ఇవన్నీ కలుస్తేనే మనం ఈరోజు ఇక్కడికి వచ్చినాము. కాబట్టి మనం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు రానున్న ఎన్నికల్లో కానివ్వండి, మళ్ళీ తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా మనం వారికి కూడా సహాయం చేసి మన సీనియర్ సిరికొండ మండల్ కాంగ్రెస్ నాయకులు దేవం శరణ గారికి, మన ముత్తన్న గారికి, మన మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆసిఫ్ గారికి, ఓబీసీ అధ్యక్షులు నరసింహన్న గారికి, నరసరెడ్డన్న గారికి, పత్రికా సోదరులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్ సోదరిమణులకు మరియు ఉప సర్పంచ్లకు అందరికీ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు నమస్కారాలు. అందరూ మాట్లాడితే మనం కొత్త మాట్లాడేది ఏమి ఉంటుంది కానీ కాకపోతే పార్టీని బలోపేతం చేయాలని తప్పు కాదు. కానీ ఈరోజు మీరు కొంత మాట్లాడినంత ఏముందంటే పార్టీలకు అత్యంగా పనిచేయాలి కరెక్టే, కానీ ఇక్కడ కూర్చున్న వ్యక్తులు మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి కూర్చున్న వ్యక్తులమే. మన వెంట ఉన్న వ్యక్తులను కాపాడుకుంటూ వేరే వ్యక్తులకు పనిచేస్తే తప్పు లేదు, కానీ మళ్ళా మనతో పనిచేసే వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తూ వేరే మనిషికి ప్రిఫరెన్స్ ఇస్తే మళ్ళా పార్టీకి నష్టం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన కోసం నిలబడి మనకు సేవ చేసినటువంటి ప్రతి వ్యక్తికి పనిచేసుకుంటూ అపోజిషన్ వ్యక్తికి కూడా పనిచేయాలని కోరుకుంటున్నాం. కానీ మనం ఏదో మంచి పేరు కోసం
ఈరోజు పార్టీ ఇచ్చే కార్యక్రమాలను భాగంగా ఫస్ట్ ఎదురు వారికి ఇస్తే మంచి పేరు వస్తుందేమో, లేకపోతే అట్లయితేమో ఇట్లయితేమో అనుకొని ఉన్న పేరు ఖరాబ్ చేసుకోకుండా మన పార్టీని అందరం కలిసి ముందరకు తీసుకుపోవాలని కోరుకుంటూ జడ్పీ